ఫ్రెండ్స్ ఈ రోజు మనం రోబ్లాక్స్ లో మరొకటి మంచి గేమ్ అయితే ఆడబోతున్నాం. అయితే ఫ్రెండ్స్ ఆ గేమ్ పేరు వచ్చేసి కిక్ ఏ లక్కీ బ్లాక్. సో మనం వచ్చేసి ప్రెసెంట్ అయితే ఇక్కడికి రావాలి. ఇది వచ్చేసి సేఫ్ జోన్. సో ప్రెసెంట్ వచ్చేసి మనం అయితే ఇక్కడికి వచ్చేసాం కదా. ఇక్కడ వచ్చేసి కిక్ అని ఉంది. సో దీంతో వచ్చేసి మనం కరెక్ట్ టైంలో అయితే కిక్ చేయాలనుకుంటా. సో చూద్దాం గైస్ ఎంత దూరం వెళ్తుందో. ఇదిగో చూడండి. ఓకే ఇదిగో చూడండి గైస్. ఓకే మనది వచ్చేసి ఇంత దూరం వరకు అయితే వచ్చింది. అండ్ ఇందులో వచ్చేసి నాకు ఏంటంటే $6 పర్ సెకండ్ కి ఇచ్చేదైతే ఇదైతే వచ్చిందనమాట. సో పదండి గైస్, మనకు వచ్చేసి వెనకాల వాటర్ అయితే వస్తుంది. మనం ఫాస్ట్ గా అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఆల్ రైట్, ఫైనల్లీ ఇక్కడికైతే మనం బ్రెయిన్ రాట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్ ని మన బేస్ అయితే ఉంది కదా, ఇదనమాట మన బేస్. దీంట్లో వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేసేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అది మనకి ఏంటంటే డాలర్స్ అయితే ఇస్తుంది. అండ్ అలాగే దానితో పాటుగా దాని లెవెల్స్ అయితే మనం ఇక్కడ అప్గ్రేడ్ చేసేద్దాం. ఓకేనా? సో చూడండి, నేనైతే దాని లెవెల్ ని 3 వరకు అయితే అప్గ్రేడ్ చేశాను. అండ్ అలాగే నా దగ్గర అయితే మనీ అయితే లేవు. ముందుగా మనం ఏంటంటే మనీ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఒక $100 అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వెయిట్స్ షాప్ అని ఉంది కదా, దీని దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే $0 కి వుడెన్ స్టిక్ ఉంది కదా, సో దీన్ని అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే దీనితో చూడండి, దీనితో మనం ఏంటంటే మన యొక్క స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో చూడండి గైస్, మన స్ట్రెంత్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, కిక్ పవర్ అని. సో ఇది వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది కూడా మనకి ఏంటంటే పర్ సెకండ్ కి 2% అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీంతో మన కిక్ పవర్ వచ్చేసి 100+ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి రన్ అప్గ్రేడ్స్ అని ఉంది. సో దీని దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనం తీసుకొచ్చే బ్రెయిన్ రాట్ ఉంటుంది కదా, దాని స్పీడ్ అయితే ఇది అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం, ఇక్కడ వచ్చేసి నేనైతే స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూనే ఉంటున్నాను. అండ్ ఓకే, ఇంతవరకు అయితే ఇంక్రీజ్ చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడైతే ఒక బాక్స్ ని పెట్టి మనం అయితే కిక్ చేసి చూద్దాము. సో ఆల్ రైట్ గైస్, ఇప్పుడు వచ్చేసి చూద్దాం మనం వచ్చేసి ఈ బాక్స్ ని ఎంత దూరం వరకు కిక్ చేస్తామో. అండ్ అలాగే అందులో వచ్చేసి మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో చూద్దాము. ఓకే ఇదిగో చూడండి, మనకు వచ్చేసి ఇందులో పర్ సెకండ్ కి ఓకే మనకి ఏంటంటే వాటర్ అయితే వస్తుంది. సో చూద్దాం గైస్, ఇది వచ్చేసి పర్ సెకండ్ కి $15 ఇచ్చే బ్రెయిన్ రాట్ అయితే వచ్చిందనమాట. సో చలో పదండి ఫాస్ట్ గా అయితే వెళ్ళాలి. ఓకే ఫైనల్లీ వచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్ ఉంది కదా, ఇది వచ్చేసి ఎక్కువగా ఇస్తుంది కదా, దీన్ని వచ్చేసి మనం ఇక్కడైతే ప్లేస్మెంట్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి దీని నుంచి చాలా డబ్బులు అయితే వచ్చాయి. ఈ డబ్బులతో మనం ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చింది ఉంది కదా, ఇది $15 ఇస్తుంది కాబట్టి పర్ సెకండ్ కి దీని లెవెల్ అయితే ఇంక్రీజ్ చేద్దాము. అప్పుడు వచ్చేసి ఇది ఎక్కువగా ఇస్తుంది అనమాట మనీ. ఓకే, నేను ఏంటంటే దీన్ని లెవెల్ 10 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీని లెవెల్ ని కూడా 10 వరకు ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అప్పుడు వచ్చేసి రెండింటి నుంచి మనకి ఏంటంటే ఎక్కువగా డబ్బులు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, అదైతే చాలా డబ్బులు అయితే ఇస్తుంది అనమాట. సో దీని లెవెల్ అయితే నేను 10 వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ అలాగే దీని లెవెల్ కూడా 10 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. సో చూడండి, ప్రజెంట్ ఇది ఏంటంటే $111 ఇస్తుంది పర్ సెకండ్ కి ఇక్కడ ఈ ప్లేస్ లో. అండ్ ఇది వచ్చేసి $44 అయితే ఇస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి బోన్ బార్బుల్ అయితే ఉంది. అండ్ దీన్ని మనం పర్చేస్ చేయాలంటే $7,500 అయితే కావాలి. నా దగ్గర ఏంటంటే జస్ట్ 2000 అయితే ఉంటుండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే చాలా వరకు అయితే వచ్చేసాయి. నేను ఏంటంటే నా దగ్గర అంతగానో ఉంటాయి అనుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దాన్ని అయితే పర్చేస్ చేద్దాం పదండి. నా దగ్గర ఏంటంటే $8,000 అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి దాన్ని పర్చేస్ చేసామనుకో మన స్ట్రెంత్ వచ్చేసి మనం ఈజీగా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూద్దాం గైస్, దీంతో వచ్చేసి మనం ఎంతవరకు మనకు ఓకే 5 అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ప్రెసెంట్ చూడండి మన దగ్గర ఏంటంటే 1000 కిక్ పవర్ అయితే ఉంది. అండ్ దీంతో వచ్చేసి మనం రీబర్త్ కూడా చేయొచ్చు. సో అలా చేసామనుకోండి మన దగ్గర ఈ క్యాష్ ఉంటుంది కదా, ఇదైతే డబుల్ అవుతుంది అనమాట. సో మనం వచ్చేసి చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. అండ్ అప్పట్లోపు మనం ఏంటంటే ఇంకా కొన్ని బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొద్దాం పదండి మన బేస్లో అయితే పెట్టడానికి. సో మొత్తం 2 ఉన్నాయి కదా, ఇంకా కొన్ని అయితే నాకు కావాలి. దీన్ని వచ్చేసి మనం ఇక్కడ పెట్టేసి కిక్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే చాలా దూరం వరకు అయితే వెళ్తుండొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే ఓకే గైస్ ఇదిగో చూడండి ఇంత దూరం అయితే వచ్చిందనమాట. సో ఎందుకంటే మనది వచ్చేసి 1000 అయితే ఉంది కదా. అండ్ అలాగే ఇదిగో చూసారా, ఇది వచ్చేసి ప్లాస్మా బ్రెయిన్ రాట్. అండ్ ఇది వచ్చేసి పర్ సెకండ్ కి చూడండి $60 అయితే ఇస్తుంది. నిజంగా సూపర్ గైస్, పదండి. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ బ్రెయిన్ రాట్ అయితే ఉంది కదా ప్లాస్మాది. అండ్ ఇప్పుడు మన దగ్గర మనీ అయితే జనరేట్ అయినాయి కదా, ఈ మనీతో మనం ఏంటంటే దీని లెవెల్ అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ప్రెసెంట్ చూడండి దీని లెవెల్ వచ్చేసి నేను ఏంటంటే 20 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి పర్ సెకండ్ కి $4,000 అయితే ఇస్తుంది. అండ్ అలాగే దీని లెవెల్ ని కూడా 20 చేశాను. ఇది వచ్చేసి మనకి ఏంటంటే $400 ఇస్తుంది. దీని లెవెల్ ని 20 చేశాను. ఇది వచ్చేసి మనకి ఏంటంటే $1000 అయితే ఇస్తుంది అనమాట. సో ఓకే గైస్, ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి నిజంగా చాలా డబ్బులు అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చేసి మనం ఇంకో దాన్ని ఎంతకు పర్చేస్ చేయొచ్చో చూద్దాం ఆగండి. సో ఇంకో దాన్ని వచ్చేసి మనం ఏంటంటే 75,000 కి అయితే పర్చేస్ చేయొచ్చు. నా దగ్గర ఏంటంటే 1,47,000 అయితే ఉంది. అండ్ అప్పట్లోపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక దాన్ని అయితే కిక్ చేద్దాం ఆగండి. సో మొత్తం అయితే నాకు బ్రెయిన్ రాట్స్ అయితే మొత్తం నా బేస్ ఉంది కదా, బేస్ లో వచ్చేసి మొత్తం అయితే 10 పడతాయి.
సో 10 అయితే ఉండాలన్నమాట. అందుకే నేను ఏంటంటే మొత్తం బ్రెయిన్ రాట్స్ అయితే కిక్ చేస్తున్నాను. సో చూద్దాం, ఎందుకంటే మనం రీబర్త్ అయితే కొట్టబోతున్నాం, దానివల్ల మనమైతే ఇదంతా చేస్తున్నాము. సో పదండి గైస్, మనకి ఏంటంటే బెల్లరీనే కప్చిన్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఇది పర్ సెకండ్ కి ఏంటంటే $28 మాత్రమే ఇస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం నార్మల్ ది కదా. అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ బెల్లరీనే కప్చిన్ ఉంది కదా, దీని లెవెల్ ని కూడా మనం ఏంటంటే 20 వరకు అయితే ఇంక్రీజ్ చేద్దాం వాటితో పాటుగా. సో ఓకే ఫ్రెండ్స్, దీని లెవెల్ ని వాటితో పాటు ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి పర్ సెకండ్ కి ఏంటంటే $2000 అయితే ఇస్తుంది, పర్వాలేదు. అండ్ పదండి ఇంకో దాన్ని అయితే తీసుకొద్దాము. ఆల్ రైట్ గైస్, దీన్ని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి దీని లెవెల్ కూడా 20 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను తీసుకొచ్చే బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం స్లోగా వస్తున్నాయి అనమాట. సో ముందుగా మనం ఏంటంటే వాటి స్పీడ్ ని ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా, అందుకే నేను ఏంటంటే ఇక్కడ చూడండి 20 స్పీడ్ ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను ఒకేసారి. సో 2,22,000 అనమాట. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి 20 స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయింది, ఫాస్ట్ గా అయితే వచ్చేస్తాయి అవి. కాకపోతే మన కిక్ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి చాలా దూరం వరకు వెళ్ళేలాగా మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. కాకపోతే నా దగ్గర బ్రెయిన్ రాట్స్ లేవని నేనైతే కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇందులో వచ్చేసి కొంచెం పర్లేదు, $25 ఇచ్చేదైతే వచ్చింది. సో చూడండి గైస్, చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే వస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇంకో బాక్స్ అయితే కిక్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి పర్ఫెక్ట్ అనమాట. సో చూడండి గైస్, అర్రే చాలా అంటే చాలా దూరం అయితే వచ్చేసింది అండ్ పర్ఫెక్ట్ కిక్ అనమాట. సో చూద్దాం గైస్, ఇందులో వచ్చేసి అయినా కానీ నార్మల్ అయితే వచ్చింది, బెటర్ వస్తే బాగుంటది. మనకైతే ఒకటి ప్లాస్మాది అయితే వచ్చింది కదా, అలాంటివి రేర్ టైప్ లో ఉన్న బ్రెయిన్ రాట్స్ వస్తే చాలా మనీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ అయితే క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు చూద్దాం గైస్, ఇందులో వచ్చేసి ఈసారి అయినా సరే బెటర్ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. అండ్ ఈసారి కూడా ఏంటంటే నార్మల్ అయితే వచ్చింది, అంటే గోల్డెన్ అనమాట. సో పదండి, పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, మళ్ళీ ఒక బాక్స్ అయితే కిక్ చేస్తున్నాను. సో చూద్దాం, ఇందులో వచ్చేసి మళ్ళీ మనకి ఏంటంటే డిఫరెంట్ బ్రెయిన్ రాట్స్ వస్తుందేమో అనుకుంటున్నా, కానీ మనకైతే మంచిదైతే రావట్లేదు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఏంటంటే మళ్ళీ ఒకటి ప్లాస్మా బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే పర్ సెకండ్ కి $68 అయితే ఇస్తుంది అనమాట. నిజంగా సూపర్ గైస్. ఓకే ఫ్రెండ్స్, ప్రెసెంట్ నా బేస్ లో వచ్చేసి మొత్తం 9 బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి చివరిది, దీన్ని కూడా మనం ఏంటంటే కిక్ చేయబోతున్నాం. చూద్దాం, ఇందులో వచ్చేసి డిఫరెంట్ బ్రెయిన్ రాట్ వస్తుందో లేకపోతే మనకు ప్లాస్మా లాంటిది వస్తే బాగుంటుంది అనమాట, ఎక్కువగా మనీ అయితే ఇస్తుంది. సో నాకు తెలిసి అంతదైతే రాదు, నార్మల్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చూడండి చాలా తక్కువ అయితే ఇస్తుంది అనమాట, జస్ట్ $17 మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, నా దగ్గర ఉన్న బ్రెయిన్ రాట్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇందులో వచ్చేసి కొన్నిటి లెవెల్స్ వచ్చేసి 20 పైన అయితే ఉన్నాయి, అండ్ ఇంకా కొన్నిటి వచ్చేసి 30 దగ్గర అయితే ఉన్నాయి అనమాట. సో చూడండి, ఇందులో వచ్చేసి హైయెస్ట్ గా ఇదిగా చూస్తున్నారు కదా, ఈ బ్రెయిన్ రాట్ అనమాట 19,000 అయితే ఇస్తుంది. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఇది ఉంది, ఇది వచ్చేసి 11,000 అయితే ఇస్తుంది అనమాట. సో పర్లేదు, నా దగ్గర ఉన్న ప్రజెంట్ బ్రెయిన్ రాట్స్ అయితే బాగానే మనీ అయితే ఇస్తున్నాయి, అంటే మనీ బాగానే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే రీబర్త్ అయితే కొట్టబోతున్నాను. దీంతో వచ్చేసి మన దగ్గర ఉన్న బ్రెయిన్ రాట్ వెళ్తాయో అంటే మొత్తం పోతాయో పోవో తెలీదు, కానీ క్యాష్ మాత్రం ఏంటంటే మనకు డబుల్ అవుతుంది అనమాట. సో ఆల్ రైట్ గైస్, నేనైతే రీబర్త్ అయితే కొట్టేశాను. ఓకే, మన దగ్గర ఉన్న బ్రెయిన్ రాట్స్ అయితే పోలేదు, అండ్ అలాగే క్యాష్ కూడా ఏంటంటే డబుల్ అయితే జనరేట్ అవ్వట్లేదు, అంతే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే చాలా మనీ అయితే ఉంది కాబట్టి మనం ఇక్కడ వెయిట్ షాప్ లో వేరే ఒక దాన్ని అయితే పర్చేస్ చేద్దాము. 75,000 కి అయితే ఇది ఉంది కదా, నాకేం అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి చూడండి 5 lakh అయితే ఇదైతే ఉందన్నమాట. సో దీన్ని అయితే పర్చేస్ చేద్దాం, ఎందుకంటే ఇది దీని పవర్ చూసారా 50-50 అయితే ఉంది. సో ఇది వచ్చేసి కాపర్ దనమాట. సో చూడండి గైస్, ఇదిగో చూస్తున్నారు కదా, పర్ సెకండ్ కి ఏంటంటే 50-50 స్ట్రెంత్ పవర్ అయితే వస్తుంది. ఆల్ రైట్ గైస్, ఇది చూడండి, ప్రెసెంట్ నా దగ్గర వచ్చేసి మొత్తం $31 million అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి మనం ఏంటంటే వెయిట్ దాన్ని చాలా హై అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో 31 million కదా, ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఏంటంటే 7 million. పర్లేదు గైస్, మనం వచ్చేసి దీన్ని అయితే పర్చేస్ చేద్దాము 7 millions కి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, లెఫ్ట్ సైడ్ లో 25,000 కిక్ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను ఫైనల్లీ. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులను అయితే కలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే మనకు ఇక్కడ కింద బేస్ లో ఉన్న బ్రెయిన్ రాట్స్ అయితే ఫుల్ గా అయిపోయాయి కదా, వీటిని వచ్చేసి నేనైతే అమ్మదలుచుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే పైన ఇంకో దాన్ని అయితే పర్చేస్ చేద్దాం 5 million కి. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, $5 million కి వచ్చేసి పైన ఒక దాన్ని అయితే పర్చేస్ చేశాను. అండ్ పైనకి వెళ్దాం పదండి. పైన వచ్చేసి మనం ఏంటంటే బ్రెయిన్ రాట్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఓకే, ఒకటి వచ్చేసి మనకు ఆన్ లో ఉన్నట్టుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ ఓకే 25 million కి అయితే ఇంకో దాన్ని అయితే కొనుక్కోవచ్చు. మన బేస్ లో ఉన్న అన్ని కూడా మనకి ఏంటంటే జస్ట్ 1000 కిక్ పవర్ మాత్రమే. ఇప్పుడు వచ్చేసి నేనైతే డైరెక్ట్ గా 25,000 కిక్ పవర్ అయితే అప్గ్రేడ్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ మనకు రన్నింగ్ స్పీడ్ ఉంది కదా, సో దీన్ని కూడా అప్గ్రేడ్ చేద్దాం, ఎందుకంటే చాలా దూరం అయితే వెళ్తుండొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే 10 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూద్దాం, ఆగండి. ఇప్పుడు తెలిసి ఎంత దూరం వెళ్తుందో ఏంటో. నేనైతే ఓకే ఎక్సలెంట్ కిక్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం గైస్. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి, చాలా దూరం వరకు అయితే వెళ్తుంది.
ఓకే. ఇదిగో ఇంత దూరం అయితే వచ్చిందనమాట. నాకు తెలిసి ఏదైనా సరే చాలా డబ్బులు ఇచ్చేదైతే వస్తుండొచ్చు. కానీ 62ది మాత్రమే వచ్చింది. సో, పదండి గైస్ ఫస్ట్‌గా అయితే వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్ దీన్నొచ్చేసి పైనైతే ప్లేస్‌మెంట్ చేద్దాం పదండి. ఓకే. నేనైతే పైనకైతే వచ్చేసాను. అండ్ ఇక్కడొచ్చేసి మనం ఏంటంటే ఇంకో దాన్ని కూడా ప్లేస్‌మెంట్ అయితే చేయొచ్చు. ముందుగా మన దగ్గర డబ్బులున్నాయి కదా! ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి దీని లెవెల్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఎంతవరకొస్తే అంతవరకు. ఓకే ఫ్రెండ్స్ దీని లెవెల్ వచ్చేసి 27 వరకైతే ఇంక్రీజ్ చేసాము. అండ్ పర్ సెకండ్‌కి ఇదైతే 16,000 అయితే ఇస్తుందన్నమాట. సో, పదండి గైస్ ఇప్పుడొచ్చేసి ఇంకొక బాక్స్‌నైతే కిక్ చేద్దాము. ఆ తర్వాత ఏంటంటే మనం రీబర్త్ అయితే కొట్టేద్దాం. ఓకే. ఇదొచ్చేసి పర్ఫెక్ట్ కిక్ అనమాట. చూద్దాం గైస్ ఇందులో వచ్చేసి ఎంత దూరం వరకు వెళ్తుంది ఇది. ఓకే. పర్లేదు. ఇదొచ్చేసి వాటర్ దగ్గర వరకైతే వచ్చిందనమాట. అండ్ ఇందులో కొంచెం బెటర్‌దొస్తే బావుంటది. కానీ ఇది గూడా ఏంటంటే నార్మల్‌దైతే వచ్చిందనమాట. జస్ట్ $44 మాత్రమే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రీబర్త్ అయితే కొట్టబోతున్నాను. సో, ఇప్పుడొచ్చేసి మనకేంటంటే క్యాష్ గూడా ఎక్కువగా వస్తదనమాట. సో, అందుకే రీబర్త్ అయితే కొట్టేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే 100కే కిక్ పవర్ ఉందనుకోండి. అప్పుడొచ్చేసి ఇంకోసారి రీబర్త్ అయితే కొట్టొచ్చు. అయితే ముందుగా మనం ఏంటంటే ఇక్కడ ఇంకోటి 350 మిలియన్‌కి అయితే ఉంది గదా! సో, దాన్నైతే మనం పర్చేజ్ జేయాలి. అప్పుడొచ్చేసి మనం ఏంటంటే మన కిక్ పవర్‌నైతే ఫాస్ట్‌గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్ ఇదిగో చూడండి ప్రెజెంట్ నా దగ్గర ఏంటంటే $135 మిలియన్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మన దగ్గర ఏంటంటే 53,000 కిక్ పవర్ అయితే ఉంది. అండ్ దీంతో వచ్చేసి మనకి ఏంటంటే చాలా మంచి బ్రెయిన్ రాట్స్ అయితే వస్తుండొచ్చు. సో, చూద్దాం గైస్ ఈసారి మనం ఏంటంటే ఇంతకుముందు మనకి ఏంటంటే 25,000 కిక్ పవర్ ఉండే కదా! ఈసారి 53 ఉంది కాబట్టి చాలా దూరం అయితే వెళ్తుండొచ్చు. సో, ఓకే గైస్ ఇదిగో చూడండి ఇక్కడ వరకైతే వచ్చేసాము. అండ్ ఇదిగో చూడండి ఇందులో ఎలాంటిది వస్తది లెజెండరీది అయితే వచ్చిందన్నమాట. ఇది వచ్చేసి చాలా ఫాస్ట్‌గా అయితే వస్తదంట. దాని నుంచి మనం తప్పించుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే పర్ సెకండ్‌కి $150 అయితే ఇస్తుంది. పర్లేదు గైస్ మంచిగానే ఇస్తుంది. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న దాంట్లలో హైయెస్ట్ వచ్చేసి ఇదే అనమాట. ఇది వచ్చేసి లెజెండరీ బ్రెయిన్ రాట్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే మనం ఇప్పుడు వచ్చేసి మన బేస్ లో ఉన్న బ్రెయిన్ రాట్స్ అన్నిటి ప్లేస్ లో వీటినైతే రీప్లేస్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ప్లాస్మా ఉన్నాయి కదా వీటినైతే అలాగే ఉంచేద్దాం. మిగతా వాటి ప్లేస్లలో ఈ బ్రెయిన్ రాట్స్ అయితే రీప్లేస్మెంట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్ లెవెల్ ని 31 ఇంక్రీజ్ చేయగానే చూడండి పర్ సెకండ్ కి వచ్చేసి $1,21,000 అయితే ఇస్తుంది. అంటే నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నా దగ్గర ప్రజెంట్ ఉన్న ఈ ప్లాస్మా ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికన్నా కూడా చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తుంది అనమాట ఇది. సో, మనం ఏంటంటే ఇక్కడ నా దగ్గర అయితే చాలా స్ట్రెంత్ అయితే ఉంది కదా దీంతోనే మనం ఏంటంటే ఒక నిమిషం అండి దీంతోనే మనం ఏంటంటే ఇంకా చాలా బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొద్దాం ఓకేనా. సో, ఇందులో వచ్చేసి ఇంకా కొన్ని డిఫరెంట్ బ్రెయిన్ రాట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. సో, చూద్దాం గైస్ ఇందులో వచ్చేసి ఇది అంత దూరం వరకే వెళ్తుండొచ్చు. మనమైతే కరెక్ట్ గానే కిక్ చేసాము. అండ్ ఇప్పుడైతే చూద్దాం ఇందులో వచ్చేసి ఎక్కువది వస్తుందా తక్కువది వస్తుందా అనేది. ఓకే ఇందులో చూద్దాం గైస్ నాకు తెలిసి ఇంతకుముందు వచ్చింది అనుకుంటున్నాను. అండ్ 160 ఇస్తుంది. ఇది కూడా పర్లేదు గైస్. ఇది కూడా మనం ఏంటంటే లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తే మనకు దీని నుంచి కూడా $1,00,000 అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది చూడండి మనకి ఏంటంటే ప్రెసెంట్ ఉన్న దాంట్లో హైయెస్ట్ ఇది ఇదే అనమాట. $200 పర్ సెకండ్ కి అయితే ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి డైమండ్ అనమాట. సో, చూద్దాం గైస్ దీని లెవెల్ మనం వచ్చేసి 30 వరకు ఇంక్రీజ్ చేస్తే ఎన్ని డాలర్స్ ఇస్తుందో. ఫ్రెండ్స్ దీని లెవెల్ వచ్చేసి జస్ట్ నేను 32 వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ పర్ సెకండ్ కి $2,00,000 అయితే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ప్రెసెంట్ చూడండి నా దగ్గర ఏంటంటే $451 మిలియన్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. అదేంటంటే నేను బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొస్తున్నాను కదా అవి వచ్చేసి స్టార్టింగ్ లో చూడండి చాలా చిన్న సైజులో ఉన్నాయి కదా. ఇది చూడండి పక్కకున్న మనకు ఇది ఉంది కదా చింపాంజీని బనానీని. సో, దీని సైజ్ చూడండి దీని సైజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది కేవలం ఇంతవరకే ఉంది కదా ఈ బనానాది. సో, ఇప్పుడు చూడండి దీని లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేస్తే సో దాని యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో, చూడండి నేనైతే లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో, మీకు లెవెల్స్ మొత్తం ఇంక్రీజ్ చేసిన తర్వాత చూపిస్తాను. అప్పుడు వచ్చేసి మీరే ఖచ్చితంగా షాక్ అవుతారు. అండ్ ఇది చూడండి చూసారు కదా నేను వచ్చేసి దీని లెవెల్ ని 35 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇదిగో చూడండి మనకు వచ్చేసి స్టార్టింగ్ లో ఇంతవరకే ఉండే కదా ఇప్పుడు చూసారా ఇంతవరకు అయితే ఇంక్రీజ్ అయిపోయింది. సో, ఇలా మనకి ఏంటంటే మనం లెవెల్స్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ వీటి యొక్క సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉన్న హైయెస్ట్ బ్రెయిన్ రాట్ వచ్చేసి ఇదే అనమాట. పర్ సెకండ్ కి చూసారు కదా $4,00,000 అయితే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్ చాలా సేపు కష్టపడిన తర్వాత చూడండి ప్రెసెంట్ నా దగ్గర ఏంటంటే $1.2 బిలియన్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే మొత్తం మనీ అయితే కలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు వచ్చేసి ఎంత ఉంటాయో చూద్దాము. సో, చూడండి గైస్ నేనైతే చాలా సేపటి నుంచి మనీ అయితే కలెక్ట్ చేసుకోలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఏంటంటే $2.8 బిలియన్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో మనం ఏంటంటే వెయిట్ షాప్ లో వచ్చేసి వేరే దాన్ని అయితే పర్చేజ్ చేద్దాం ఆగండి. సో, ఓకే ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఉంది కదా మన దగ్గర. సో, కాదు ఇది ఉంది అనమాట ఐరన్ ప్లేట్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఐస్ బార్బల్ ఉంది కదా ఇది వచ్చేసి 350 మిలియన్ కి. సో, దీన్ని అయితే పర్చేజ్ చేద్దాము. అండ్ అలాగే 6.2 బిలియన్స్ కి ఇది ఉందన్నమాట.
సో ఓకే గైస్, ఇప్పుడైతే దాన్ని పర్చేజ్ చేసాం. అండ్ అలాగే నా దగ్గర ఏంటంటే ఇంతకు ముందు నా బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, తక్కువ మనీ ఇచ్చేవి. సో వాటన్నిటినైతే ఇక్కడ నేనైతే సేల్ చేసిస్తాను. ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి నా కిక్ పవర్ చూడండి 1 లాక్ అయితే ఉందన్నమాట. సో ఇంతకు ముందు 50,000 ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే 1 లాక్ అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇది కరెక్ట్ గా అయితే కిక్ చేయలేదు. సో చూద్దాం ఆగండి, దీని తర్వాత మనం అయితే కరెక్ట్ గా కిక్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ నార్మల్ గా ఈ ప్లేస్ లోనే పడింది. ఓకే గైస్, ఇప్పుడు అయితే నేను ఎక్సలెంట్ గా అయితే కిక్ చేయబోతున్నాను. సో చూద్దాం ఇందులో వచ్చేసి ఇది ఎంత దూరం వరకు వెళ్తుందో. అండ్ ఇది వచ్చేసి ఎపిక్ దాటింది. అండ్ అలాగే లెజెండ్ దగ్గర, ఓకే గైస్ ఇది చూసారు కదా, లెజెండ్ దగ్గర వరకు అయితే వచ్చింది. ఓకే ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ప్లాస్మాది అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ ప్లాస్మాది ఉంది కదా, సింపాంజీని బనానీని. అండ్ ఇది వచ్చేసి పర్ సెకండ్ కి ఏంటంటే $400 అయితే ఇస్తుంది అనమాట. నేను ఏంటంటే నా దగ్గర ప్రజెంట్ $4 బిలియన్స్ అయితే ఉన్నాయి. సో దీంతో వచ్చేసి నేను ఏంటంటే ముందుగా మనం ఒక స్లాట్ ని అయితే పర్చేజ్ చేద్దాము. ఓకే, దీంతో ఏంటంటే నేను దీని ఒక్కదానికే ఈ మనీ మొత్తాన్ని అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో చూద్దాం గైస్ అప్పుడు వచ్చేసి ఇది ఎన్ని డాలర్స్ ఇస్తుందో. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే ఇక్కడ మనం ప్లేస్మెంట్ అయితే చేసేసాం కదా. ఇప్పుడు నా దగ్గర $4.5 బిలియన్ ఉన్నాయి కదా. సో దీంతో మొత్తం దీని లెవెల్ ఎంత వరకు వస్తుందో చూద్దాం ఆగండి. ఓకే ఫ్రెండ్స్, దీని లెవెల్ వచ్చేసి నేను 40 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను. మొత్తం మనీ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి చూడండి పర్ సెకండ్ కి $2.4 మిలియన్ అయితే ఇస్తుంది అనమాట. ప్రజెంట్ మన బేస్ లో వచ్చేసి హైయెస్ట్ బ్రెయిన్ రాట్ వచ్చేసి ఇదే. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను రీబర్త్ అయితే కొట్టబోతున్నాను. సో ఎందుకంటే నా దగ్గర 1 లాక్ కిక్ పవర్ అయితే ఉంది కదా. సో దీనికి రీబర్త్ కొడితే మనకి ఏంటంటే క్యాష్ 4 టైమ్స్ ఎక్కువగా వస్తుంది. సో ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం రీబర్త్ కొట్టాలంటే 1 మిలియన్ కిక్ పవర్ అయితే ఉండాలి. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే వేరే ఒక దాన్ని అయితే పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ అదేంటంటే మనకు 7.5 బిలియన్స్ కి అయితే ఉంది కదా, లేదు 6.2 బిలియన్ కి అయితే ఉందన్నమాట. సో మన దగ్గర అయితే $6.2 బిలియన్ అయితే అయ్యాయో లేదో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ నా దగ్గర ఏంటంటే $6.6 బిలియన్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇంకో దాన్ని అయితే పర్చేజ్ చేద్దాం అనుకున్నాం కదా. సో దాన్ని అయితే పర్చేజ్ చేద్దాం. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి 6.2 బిలియన్ కి అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి సీక్రెట్ వరకు అయితే వెళ్ళొచ్చు దీంతో మనం ఎక్సర్సైజ్ చేస్తే. సో చూద్దాం గైస్, దీంతో వచ్చేసి మనం పర్ సెకండ్ కి చూడండి, పర్ సెకండ్ కి ఏంటంటే మనకు 1000 అయితే వస్తుంది అనమాట. అమ్మయ్య ఫ్రెండ్స్, చాలా సేపు కష్టపడిన తర్వాత ఇదిగో చూడండి, ప్రజెంట్ నా కిక్ పవర్ వచ్చేసి 1 లాక్ ఉండే కదా ఇంతకు ముందు, ఇప్పుడు వచ్చేసి 5 లాక్ అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు చూద్దాం గైస్, ఇప్పుడు వచ్చేసి ఇది ఎంత దూరం వరకు వెళ్తుందో. సో నేనైతే హైయెస్ట్ కిక్ అయితే చేయబోతున్నాను. సో ఎక్సలెంట్ కిక్ అనమాట. సో చూద్దాం గైస్ ఇది ఎంత దూరం వరకు వెళ్తుందో. ఇంతకు ముందు మనకి ఏంటంటే లెజెండ్ వరకు అయితే వెళ్ళింది కదా, ఇప్పుడు వచ్చేసి మిథిక్ వరకు వెళ్తే బాగుంటది. ఓకే గైస్ ఇది చూడండి, ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి, మిథిక్ వరకు అయితే వెళ్ళింది అనమాట. అండ్ ఇది చూద్దాం గైస్, ఇది వచ్చేసి మనకు ఓకే $343 అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. ఫ్రెండ్స్ దీని లెవెల్ వచ్చేసి 38 అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ పర్ సెకండ్ కి చూడండి $1.3 మిలియన్ అయితే ఇస్తుంది, పర్వాలేదు. అయ్యా బాబాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ప్రజెంట్ నా కిక్ పవర్ వచ్చేసి 1 మిలియన్ అయితే చేసేసాను. కాకపోతే ఏంటంటే చాలా కష్టం అనమాట, అలాగే చాలా టైం అయితే పట్టింది. సో ఇదిగో చూస్తున్నారు కదా, దీంతో వచ్చేసి పర్ సెకండ్ కి ఏంటంటే కేవలం 1000 మాత్రమే వస్తుంది కిక్ పవర్. సో నేనేంటంటే 1 మిలియన్ అంటే 10 లాక్స్ అనమాట. సో అంతవరకు అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు చూద్దాం గైస్, నేనైతే ఇక్కడ ఒక బాక్స్ అయితే కిక్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి ఎంత దూరం వరకు వెళ్తుందో చూద్దాం ఆగండి, ఎందుకంటే 1 మిలియన్ కిక్ పవర్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే గాడ్లీ వరకు అయితే వెళ్తుండొచ్చు. ఇంతకు ముందు మనకి ఏంటంటే మిథిక్ వరకు అయితే వెళ్ళింది. ఓకే గాడ్లీ వరకు అయితే ఇంకా కొంచెం అయితే గాడ్లీ వరకు అయితే వెళ్తుండే అనమాట. సో పర్వాలేదు, మనకి ఏంటంటే 67 అయితే వచ్చింది. అండ్ ఇది చూడండి గైస్, పర్ సెకండ్ కి ఏంటంటే $500 అయితే ఇస్తుంది అనమాట. సో పదండి గైస్, ఫాస్ట్ గా అయితే మనం బేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని పైన అయితే పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డబ్బులు కలెక్ట్ చేసుకోక చాలా సేపు అవుతుంది, నాకు తెలిసి చాలా డబ్బులు అయితే వస్తుండొచ్చు. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేసాం కదా, దీని లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ముందుగా మనం అయితే డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుందాం. సో చూడండి, నాకు ఏంటంటే బిలియన్స్ లో వస్తున్నాయి అనమాట డబ్బులు అనేది. ఓకే మొత్తం కలిపి మనకు ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి, మొత్తం కలిపి మనకి ఏంటంటే $15 బిలియన్ అయితే అయ్యాయి. సో ఈ 15 బిలియన్స్ ని దీనిపైన అయితే యూజ్ చేద్దాం గైస్. ఈ దాని లెవెల్ వచ్చేసి స్టార్టింగ్ నుంచే $500 అయితే ఇస్తుంది కదా. సో చూద్దాం 15 బిలియన్స్ కి ఇది ఎంత లెవెల్ వరకు అవుతుందో, అప్పుడు వచ్చేసి ఎన్ని డాలర్స్ ఇస్తుందో తెలుస్తుంది. సో ఓకే గైస్, 41 లెవెల్ వరకు అయితే ఇంక్రీజ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి 3 మిలియన్ అయితే ఇస్తుంది అనమాట పర్ సెకండ్ కి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇంకా కొన్నిటినైతే కిక్ చేద్దాము, ఎందుకంటే ఇంకా కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉందన్నమాట. సో దీన్ని కూడా ఎక్సలెంట్ వరకు అయితే కిక్ చేశాను. మనం ఏంటంటే పర్ఫెక్ట్ కిక్ చేసామనుకో, అప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం పవర్ఫుల్ అయితే వస్తుండొచ్చు. సో చూద్దాం గైస్, ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఏంటంటే గాడ్లీ వరకు అయితే వెళ్ళింది, కానీ మొత్తం అంత దూరం వరకు అయితే వెళ్ళట్లేదు, కొంచెం ఎడ్జ్ లో వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, అర్రే గాయస్ చూసారా, ఇది వచ్చేసి మనకి ఏంటంటే మిథికల్ బ్రెయిన్ రాట్ మెల్ట్ అంది. అండ్ అలాగే ఇది పర్ సెకండ్ కి చూడండి
$4,300 అయితే ఇస్తుంది. అర్రెర్రెర్రె ఫ్రెండ్స్, ఇదే మన దగ్గర ప్రెసెంట్ ఉన్న దాంట్లలో చాలా అంటే చాలా హైయెస్ట్ బ్రెయిన్ రాట్ ఇదే ఫ్రెండ్స్. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు మనం ఏంటంటే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని కూడా దీనికి ఇన్వెస్ట్ చేసామనుకో చాలా అంటే చాలా మనీ అయితే ఇస్తుండొచ్చు ఇది. సో చూద్దాం గైస్, ఇది చూడండి, ఇది వచ్చేసి ప్రెసెంట్ అయితే చాలా చిన్న సైజులో ఉంది కదా. సో డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుందాం ముందుగా ఫ్రెండ్స్. మొత్తం డబ్బులు అయితే కలెక్ట్ చేసుకున్నాం, $8 బిలియన్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం ఏంటంటే దీని లెవెల్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. అండ్ అలాగే మీకు తెలుసు కదా, లెవెల్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ దీని సైజ్ అయితే పెరుగుతుంది. సో ప్రెసెంట్ దీని చెయ్యి దగ్గర అయితే ఉంది కదా. సో దీని లెవెల్ మొత్తం ఇంక్రీజ్ చేసిన తర్వాత చూద్దాము అది వచ్చేసి ఎంత హైట్ అవుతుందో అప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది. సో ఓకే గైస్, దీని లెవెల్ వచ్చేసి ఓకే ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి 34 వరకు అయితే ఇంక్రీజ్ చేసాము. అండ్ ఇదిగో చూసారు కదా, సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది. ముందు వచ్చేసి చేతి వరకే ఉండే కదా, ఇప్పుడు చూడండి ఇంతవరకు అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇది చూడండి, ఈ దాని లెవెల్ జస్ట్ ఇంకా 34 ఉంది కదా, కాకపోతే $6 మిలియన్ అయితే ఇస్తుంది అనమాట పర్ సెకండ్ కి. మనకి ఏంటంటే చాలా డబ్బులు అయితే ఇస్తుంది. అండ్ ఇంకా మనకి ఏంటంటే ఇంకా ఇక్కడ ఒక బాక్స్ అయితే ఖాళీగా ఉంది కదా, అంటే ఇది. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంకో బ్రెయిన్ రాట్ అయితే తీసుకొద్దాం పదండి. ఓకే, ఇది కూడా మనకి ఏంటంటే గాడ్లీ వరకు అయితే కొంచెం అయితే గాడ్లీ వరకు అయితే వెళ్తుండే. ఇది వచ్చేసి మిథికల్ దగ్గర ఆగిపోయింది. అండ్ నాకేంటంటే గోల్డెన్ అయితే వచ్చింది, చూద్దాం గైస్. ఈ గోల్డెన్ కూడా చూడండి $600 అయితే ఇస్తుంది అనమాట. మనం దీని స్పీడ్ ని ఇంకా కొంచెం కూడా ఇంక్రీజ్ చేయాలి, అప్పుడు వచ్చేసి ఇంకా చాలా స్పీడ్ గా అయితే వస్తుంది అనమాట. సో ఆల్ రైట్ గైస్, ఫైనలీ మనం ఏంటంటే బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే దీన్ని పైన ఒకటైతే ఖాళీగా ఉంది కదా, ఆ ప్లేస్ లో పెట్టేసి దీని లెవెల్ ని కూడా వాటిలాగే ఇంక్రీజ్ చేసేద్దాము. అప్పుడు వచ్చేసి ఇది కూడా మనకి ఏంటంటే చాలా డబ్బులు అయితే ఇస్తుంది. అండ్ ఇది చూద్దాం, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం జస్ట్ ఒక బాక్స్ ని కిక్ చేసి వచ్చే లోపు మనకి ఏంటంటే దాదాపుగా $2 బిలియన్ అయితే ఇచ్చింది అనమాట. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీని లెవెల్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఎంతవరకు ఇంక్రీజ్ చేయడానికి వస్తుందో చూద్దాము మన దగ్గర ఉన్న డబ్బులకి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ దీని లెవెల్ వచ్చేసి 40 వరకు అయితే ఇంక్రీజ్ చేసాము. అండ్ ఇది చూడండి పర్ సెకండ్ కి ఏంటంటే $4 మిలియన్ అయితే ఇస్తుంది అనమాట. నిజంగా సూపర్ గైస్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్లాట్ అయితే ఇంక్రీజ్ చేద్దాము, కాకపోతే $2 బిలియన్ అయితే కావాలి. సో నా దగ్గర అయితే ప్రెసెంట్ పైన అయితే చాలా పవర్ఫుల్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ కలెక్ట్ చేసుకుందాం, $2 బిలియన్ అయితే ఈజీగా అవుతాయి. ఓకే, ఇంకొక స్లాట్ అయితే ఇంక్రీజ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక బాక్స్ అయితే కిక్ చేద్దాం పదండి. ఇందులో మనం వచ్చేసి పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేయట్లేదు నేను. సో చూద్దాం అండి. ఓకే గైస్, అర్రే ఇంకా కొంచెం పెరిగి ఉంటే మనం పర్ఫెక్ట్ అయితే కిక్ చేసేవాళ్ళము. ఇది కూడా మనం ఏంటంటే ఎక్సలెంట్ అయితే కిక్ చేసాము. సో చూద్దాం, ఇది వచ్చేసి ఖచ్చితంగా మనకి ఏంటంటే గాడ్లీ వరకు అయితే వెళ్తుంది, కానీ మొత్తం సెంటర్ వరకు అయితే వెళ్ళట్లేదు అనమాట. ఓకే, ఇంత దూరం అయితే వచ్చింది, పర్వాలేదు. ఇందులో వచ్చేసి నార్మల్ది అయితే వచ్చింది, మనకి ఏంటంటే $450 అయితే ఇస్తుంది అనమాట. పర్వాలేదు ఇది, కానీ నాకైతే ఇది అవసరం లేదు, అందుకే నేను ఏంటంటే దానికైతే దొరికిపోయాను. ఇంకోసారి కిక్ చేద్దాం ఆగండి, పర్ఫెక్ట్ కిక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఓకే, ఈసారి కూడా నేను ఏంటంటే ఎక్సలెంట్ అయితే కిక్ చేశాను. సో చూద్దాం ఈసారి ఇందులో మనకి ఏంటంటే మంచిది వస్తుందేమో అనుకుంటున్నా. మంచిది రాకపోతే ఏంటంటే మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ వాటర్ వస్తుంది కదా, దానికైతే దొరకాలి. దొరికితే మనం ఏంటంటే అప్పుడే మనకైతే ఓకే, ఇందులో మనకి ఏంటంటే డైమండ్ అయితే వచ్చింది అనమాట. ఇంతకుముందు మనకు గోల్డెన్ అయితే వచ్చింది కదా, ఇది డైమండ్ది. అండ్ ఇది చూడండి పర్ సెకండ్ కి $900 అయితే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఏంటంటే ఇక్కడైతే ప్లేస్మెంట్ చేసేద్దాం. అండ్ అలాగే ఇప్పుడు మనం ఏంటంటే దీని లెవెల్ అయితే ఇంక్రీజ్ చేద్దాం ఆగండి. సో దీని లెవెల్ ని మనం ఎంతవరకు ఇంక్రీజ్ చేయడానికి వస్తుందో అంతవరకు అయితే ఇంక్రీజ్ చేసేద్దాము. సో ఆల్ రైట్ గైస్, దీని లెవెల్ వచ్చేసి 39 వరకు అయితే ఇంక్రీజ్ చేసాము. ఇంకా ఒక్కటి గైస్, ఇంకా ఒక్క లెవెల్ ఇంక్రీజ్ చేస్తే 40 అవుతుంది. ఓకే చూడండి, ఇదేంటంటే మనకు పర్ సెకండ్ కి $5 మిలియన్ అయితే ఇస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకొక దాన్ని అయితే మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎంత ఉందో చూద్దామా అండి. సో ఇక్కడ మనం అయితే ఇంకో దాన్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే $85 బిలియన్ కి అయితే ఉంది. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే 1.2 ట్రిలియన్స్ కి అయితే ఉందన్నమాట. సో $85 బిలియన్ అంటే చాలా కావాలి. అప్పుడు మనకి ఏంటంటే గోల్డ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను $5 బిలియన్ యూజ్ చేసి ఇంకొక స్లాట్ అయితే పర్చేస్ చేశాను. ఇప్పుడు పదండి మనం ఏంటంటే ఇంకొక బాక్స్ అయితే కిక్ చేద్దాము. సో ఇంకా 2 అయితే పడతాయి అనమాట బేస్ లో, సెకండ్ ఫ్లోర్ లో. సో ఆల్ రైట్, అర్రే ఇంకా కొంచెం ఉంటే దీన్ని పర్ఫెక్ట్ గా కిక్ చేసే వాళ్ళము. పర్వాలేదు, దీన్ని వచ్చేసి అయినా కానీ మనం ఎక్సలెంట్ గానే కిక్ చేసాము. చాలా దూరం అయితే వెళ్తుండొచ్చు. గాడ్లీ వరకు అయితే ఎంటర్ అయింది. అరే ఇంకా కొంచెం అయితే గాడ్లీ వరకు అయితే ఎంటర్ అవుతుండే, కానీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఏంటంటే నార్మల్ అయితే వచ్చింది, కానీ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పర్వాలేదు, ఇది వచ్చేసి చూడండి $18,000 అయితే ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇది గాడ్లీ బ్రెయిన్ రాట్ కదా, అందుకే మనకి ఏంటంటే ఎక్కువ అయితే ఇస్తుంది. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన స్పీడ్ అయితే చాలా ఉంది చూడండి, దానికైతే అస్సలు దొరకట్లేదు మనము. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే బేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన దగ్గర $10 బిలియన్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటంటే మనం ఇంకొక దాన్ని అయితే పర్చేజ్ చేయొచ్చు స్లాట్ ని. సో అప్పుడు వచ్చేసి మన ఫస్ట్ ఫ్లోర్ అలాగే సెకండ్ ఫ్లోర్ అయితే మొత్తం బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటాయి. సో దీన్ని ఏంటంటే మనం ఇక్కడ ప్లేస్మెంట్ చేద్దాం.
అండ్ ఇక్కడ డాలర్స్ కలెక్ట్ చేసుకొని దాని లెవెల్ ను కూడా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ప్రజెంట్ నా దగ్గర ఏంటంటే 9.4 బిలియన్ డాలర్స్ అయితే ఉన్నాయి. సో దీంతో వచ్చేసి దీని లెవెల్ ని మనం ఈజీగా 30 నుంచి 40 వరకు అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఆల్ రైట్ గైస్, ఇది వచ్చండి 38 వరకు అయితే ఇంక్రీజ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి మనకు పర్ సెకండ్ కి 5 మిలియన్ డాలర్స్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి వీటి సైజెస్ చూడండి, చాలా పెద్ద పెద్దగా అయితే ఉంటున్నాయి కదా, మనం తీసుకొచ్చేటప్పుడు మాత్రం చాలా చిన్నగా ఉంటున్నాయి. అండ్ ఇది వచ్చేసి లెవెల్ 40కి 30కి ఇలా ఉంటే లెవెల్ 100కి ఇంకెంత పెద్దగా ఉంటాయో ఏంటో. అండ్ ఇప్పుడు ఏంటంటే నా దగ్గర 11 బిలియన్స్ అయితే ఉన్నాయి. మనం 10 బిలియన్స్ కి అయితే ఒక స్లాట్ ని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఒక స్లాట్ ని అయితే పర్చేజ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక బాక్స్ అయితే కిక్ చేద్దాం. అప్పుడు మన దగ్గర అయితే మొత్తం 20 బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీన్నైనా సరే పర్ఫెక్ట్ గా కిక్ చేద్దామంటే దీన్ని కూడా కిక్ చేయలేదు. సో చూద్దాం, ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే డైమండ్ కానీ ఇంకా ఏదైనా సరే వస్తే బాగుంటది, ఎక్కువ డాలర్స్ ఇచ్చేది. సో ఆల్ రైట్ గైస్, ఇంత దూరం వరకు అయితే వచ్చేసాము. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మితికిది అయితే వచ్చింది, మనకి ఏంటంటే గాడ్లీది అయితే వస్తే బాగుంటది. కాకపోతే మనం కొంచెం తక్కువ అయితే కిక్ చేసాం కాబట్టి ఇదైతే వచ్చింది అనమాట. సో పర్వాలేదు, దీనికైతే దొరికిపోదాము. ఇంకోసారి ట్రై చేద్దాం గైస్. మనకి ఏంటంటే గాడ్లీ బ్రెయిన్ రాట్ అయితే కావాలి. సో ఈసారి ట్రై చేస్తాను పర్ఫెక్ట్ గా కిక్ చేయడానికి. ఓకే, ఇదిగో చూడండి, కొంచెం అంటే కొంచెం అయితే నేను పర్ఫెక్ట్ గా కిక్ చేసేవాడిని. కాకపోతే ఏంటంటే ఎక్సలెంట్ గా అయితే కిక్ చేశాను. గాడ్లీ బ్రెయిన్ రాట్ అయితే వస్తుండొచ్చు అనుకుంటున్నాను. ఓకే గైస్, మనకేంటంటే గాడ్లీ బ్రెయిన్ రాట్, అర్రే మితికిది అయితే వచ్చింది. కొంచెం ఉంటే గాడ్లీది అయితే వచ్చేది, మనం కొంచెం ఎడ్జులు అయితే పడ్డాం అనమాట. సో ఇదేంటంటే మనకు తక్కువగా ఇస్తుంది కాబట్టి నేనైతే ఇది కూడా తీసుకోవట్లేదు. ఇంకోసారి అయితే ట్రై చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈసారి పర్వాలేదు, 1.3k డాలర్స్ ఇచ్చే బ్రెయిన్ రాట్ అయితే వచ్చిందనమాట, డైమండ్ బ్రెయిన్ రాట్. సో ఆల్ రైట్, మొత్తం వచ్చేసి 20 బ్రెయిన్ రాట్స్ అయితే మన బేస్ లో అయితే ఉన్నాయి. అండ్ దీన్ని వచ్చేసి అప్గ్రేడ్ అయితే కొట్టేద్దాము. ఓకే, ఇక్కడ మన దగ్గర అయితే చాలా డాలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి దీని లెవెల్ ఎంతవరకు ఇంక్రీజ్ చేయడానికి వస్తే అంతవరకు అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, దీని లెవెల్ వచ్చేసి మనం ఏంటంటే 39 వరకు అయితే ఇంక్రీజ్ చేసాము. పర్ సెకండ్ కి ఏంటంటే ఇది మనకు 7 మిలియన్ డాలర్స్ అయితే ఇస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ప్రజెంట్ నా దగ్గర ఏంటంటే 26 బిలియన్ డాలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ స్లాట్ ఉంది కదా, సో దీని వచ్చేసి 25 బిలియన్ డాలర్స్ కి అయితే పర్చేజ్ చేద్దాము. సో అదేంటంటే మనకు సెకండ్ ఫ్లోర్ లో ఇలా రూఫ్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, నేనైతే పర్చేజ్ చేశాను కదా. సో చూడండి గైస్, మొత్తం వచ్చేసి మన ఈ బేస్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి 20 బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇంకోటి బేస్ అయితే అన్లాక్ చేసాం కదా, అంటే ఇంకో ఫ్లోర్ అయితే అన్లాక్ చేసాం కదా. సో చూడండి, మొత్తం పైనకైతే వచ్చేసాను. ఇక్కడ మనం ఏంటంటే ఇంకా బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టొచ్చు అనమాట. సో ప్రజెంట్ నా దగ్గర అయితే మంచి మంచి బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 2 లో మనం ఏంటంటే ఇంకా చాలా దూరం అయితే వెళ్ళొచ్చు. అంతవరకు వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి ఇంకా చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే దొరుకుతుండొచ్చు. సో అదంతా మీరు చూడాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.